హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాపిరాజు గడప. ఈరోజు వచ్చేసి ద్రాక్షారామం దగ్గరలో ఉన్న దొడ్డంపేట గ్రామం దగ్గరికి వెళ్దాం. ఈ గ్రామంలో ప్రత్యేకత ఏమిటంటే నాగలింగేశ్వర స్వామి, అలాగే పాతాళగంగ శివుడు అనే పిలువబడే శివలింగం దగ్గరికి ఈరోజు మనం వెళ్తున్నాం. కాజులూరు నుండి ద్రాక్షారామం వెళ్ళే రూట్లో గ్రామం వచ్చాక గ్రామం నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. అలా వెళ్ళిన కాసేపటికి పచ్చడి చేలు కనిపిస్తాయి. ఆ చేల మధ్యలోంచి రూట్ ఉంటుంది. అలా రూట్కి స్ట్రైట్గా వెళ్తే అక్కడే మనకి గుడి దర్శనమిస్తుంది. ఇదే ఆ గుడి, నాగలింగేశ్వర స్వామి ఆలయం. గుడి వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ చేలు, మధ్యలో గుడి. గుడిలోకి వెళ్ళి చూపిస్తానండి. గుడి అయితే చాలా సైలెంట్గా ఉంది. చుట్టూ చేలు అన్ని వల్ల. నందీశ్వరుడు, నాగలింగేశ్వర స్వామి అయితే భూమి లోపల చాలా లోతుగా ఉన్నాడు. ఇక్కడికి లింగం చుట్టూ నీరు కూడా చేరుతుందంట. రోజు ఆ నీరుని తీస్తూ ఉంటారు. ఆయనే నాగలింగేశ్వర స్వామి. గుడి అయితే నేలమట్టానికి చాలా లోతులో ఉంది. ఆలయ విశిష్టత తెలుసుకున్నారండి. ఈ శివలింగం ఎప్పుడు వేసింది స్వయంగా ఎన్నారైతే వేసింది దీని యొక్క బైబిల్ ఈ ఎలాగా కళ్ళ కనపడదా లేకపోతే దర్శనించే స్వామి 2023 సంవత్సరంలో మార్చి 23 చెప్పాడు. అంటే ఇదంతా ఈ గుడి అంతా దెమ్ముంది. ఈ గుడి అంతా నంది దగ్గర నుంచి ఇదంతా దెమ్మ వెనకాల దెమ్ముంటే ఆ దెమ్మ బళ్ళం గుడి అనుకోరు. దెమ్మ బళ్ళం పెట్టి గుడెట్టి బళ్ళం దెమ్మటి గుడెట్టి ఏమో మేమనుకున్నా అమ్మోరు ఉందేమో అనుకున్నాం. ఈ దెమ్మలో అమ్మోరు ఉందేమో, పూర్వం ఎప్పుడో గుడి ఉండేది అనుకున్నాం. ఆ అమ్మోరు ఉంటుంది ఎప్పుడో తల్లి ఎప్పుడో కూడా దోళ సేవ దగ్గర రోడ్లో చిన్న గుడి కడతాం అనుకున్నాం. ఆ చిన్న గుడి కట్టడం లేదు. ఇప్పుడు ఇది నెలగా వచ్చాడంటే అసలు పరమేశ్వరుడు ఉన్నాడని మా చిన్నప్పుడే తెలియదు. ఈ స్వామిని ఎత్తిమీద ఈ గది అంతరాకుందో అంతలక్క పుట్టున్నాడు. ఆ జానపత్ర ఉందా, ఆ జానపత్ర సుతంత ఎత్తులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు. పుట్టకి ఎప్పుడో గొప్పేస్తారు. ఇంత మాకు ఎప్పుడో చిన్న 18-20 ఏళ్ళలో చదివేది. అయితే చదివేదంటే అమ్మలు ఉన్నాయి, ఎక్కడ తీసుకెళ్ళా ఇక్కడ గుడి కట్టామా ఏంటి అనుకున్నాం. ఒక సంవత్సరం ముందు ఇన్ని చెట్లు కట్టినా నాయన పడుతుంది పరమేశ్వరుడు. అంటే చిన్నప్పటి నుంచి నేను చెల్లిపోతుంది. మీకు వచ్చారండి? మీకు వచ్చారా? మాకే మీ పేరు మా భక్తులు. మీ పేరు జగ్గ, ఇంటి పేరు మేక జగ్గ. ఆ రుద్రభూమి మా చెక్కలోనే మాలో ఆ చెక్క పక్కన మారేడుముఖ పాత్ర బాగా సంవత్సరానికి సరిగ్గా ఈ మరి నా శక్తులు కడుతున్నాను అన్నాడు కదా, చదివాం. మారేడుముఖ పాత్ర అన్నాడు కదా, చదివాం. సంవత్సరానికి తలుపులు దిమ్మ తగ్గుతుంటే చేల మీద కూసేస్తుంటే 10 డబ్బులు ఆ చలిదండానికి వెళ్ళారు. ఆ కుండీలు చలిదండాలు తిరిగిలాగా ఈ పుట్టపక్కన మా నాన్నగారు ఎలా కూర్చున్నారు. ఇలా కూర్చుని వాళ్ళు అన్నాకి ఇల్లు వస్తున్నారు. ఇలాగ 4 దాచుకోవడం పుట్ట చుట్టూరు తిరిగి పుట్టకి ఆ స్వామిని ఎత్తి మీద ఎలా చూపిస్తుంది. ఇది ఇచ్చేస్తున్నారు వెళ్ళారంటే గొప్ప పెట్టి పుట్టెక్కడ రాడు. పుట్టెక్కడి బాబు రాడు, ఎక్కడా చూపించింది అన్నాడు. మీరు బాగుంది ఆగింది, ఈ పుట్ట మీద ఆగింది. దీపావళి నాకు చోటు పూజ చేసుకుని
కొట్టాడు. అప్పుడు వచ్చేసి ఎత్తాడు, కొట్టేసాడు కమ్ముకున్నాం. ఇప్పుడు అమ్మోరు విగ్రహంగా అమ్మోరు విగ్రహం దెబ్బతిన్నాలంటే పచ్చారాల విగ్రహం పచ్చి కదా అని పక్కనే తగ్గింది. పక్కనే తగ్గుతుంటేలాగా ఆ పాలు మట్టం మయ్యాన్ని తవ్వేటప్పుడు నీరు వచ్చేసి ఇంకా స్వామి గట్టిగా పట్టుకుని కిందకంట దొరికేసాడు. 7 అడుగులు అనుకున్నాడు. ఒక లింగమే ఉంది. ఓన్లీ లింగం అండి? ఈ పాల్మట్టం లేదు, అమ్మవారు లేదు. పాల్మట్టంలో చండీశ్వరుడు, నందీశ్వరుడు లేదు, కుమారస్వామి లేదు, ధ్వజస్తంభం లేదు, వినాయకుడు లేదు. ఎవరు లేకుండా అంటే బాబు అది మా కార్యం కనుక్కున్నాం. ఆయన సరే మరి ఎవరు లేక ప్రెసిడెంట్ గారు సేవ శివలింగం వేస్తున్నట్టుగా దిమ్మంత లాగేద్దాం గోడి విగ్రహం అప్పుడు అన్నాడు. ఎవరు లేదు నేను మాత్రమే ఉన్నాను. మరి అంత అప్పుడు యాగ ఈ పాకలు వేసి ప్రతిష్ఠ చేసి పోయి బాబు జాయిలు కలపడ దగ్గర నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రోజు వాన బంద పని అలాగే గుడి 2 సంవత్సరాల వరకు కంగారు పడుతున్నాను. 3వ సంవత్సరం వస్తున్నాక గుడి కట్టాను. గుడి కట్టే 6 రోజులు కట్టేసాను. ఈశాన్యం చెప్పన్నాను. ఈశాన్యం తిరుగుతాను అంతా ఆయన లక్ష్మి పోయిన పుష్కరాలు తోటములు ఉన్న 12 సంవత్సరాలు పుష్కరాలు తపత వచ్చాడు. డాక్టర్ వచ్చి తపస్సు కూడా పనిచేయలేదు. అప్పుడు నీకు ఎదుగురా నేను చేయించుకుంటాం కదా అని అలాగే చేయించుకున్నాను. మాకు దైవానికి నాకు అనుబంధం వల్లనే గుడి కట్టేసాం. ఎవరినే రూపాయలు 5 లక్షలు ఇస్తాను, అవసరమైతే చెప్తాను మాకు కట్టి ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడతారు. ఎవరిని రూపాయలు శివరాత్రికి భోజనం పెడతాం, కళ్యాణం పెడతాం, సొంతంగా మన ఆత్మబంధు మన సొంతం చెప్పొచ్చాడు. ఎవడో చేయవలసిన అవసరం ఏముంది మనకి? చెప్తే ఇచ్చుకుంటాడు దేవుడికి, ఇచ్చుకుంటాడు, మేము అడగం. అలాగే నడుస్తుంది. అది 7 అడుగుల తోడుమన్నాడు. ఆ పాల్మట్టం అప్పుడు పైనుంచి ఇలా తొలిగింది. స్వామిని పైకి లేకపోలేదు, కింద తగ్గిపోయింది. ఇచ్చానంటే నేను ఒక పీఠాలతో తెచ్చాడు. ఎవరో తప్పుంటారు కదా, 2 వచ్చిందంటే ఏంటంటే బాబు నీ పేరు ఈ దినేశ్వరం సినంగా ఉన్నాడైనా నాగలింగేశ్వరుడయ్యా అన్నాడు. నాగలింగేశ్వరుడయ్యా అన్నాడు. నాగలింగేశ్వరుడు మీ పావులు తిరుగుతాయా అన్నాడు. బాబు తిరగటండి ఆవిడే చూపిస్తుంది, సుబ్రహ్మణ్యేశ్వరి చూపించింది. కింద ఉన్నప్పుడు పాతాళ భీమేశ్వరుడు, నీటిలో ఉన్నాడు జలలింగేశ్వరుడు. రకరకాలుగా పిలుచుకున్నారు ప్రజలు. ఎవరైతే ఇంక పాతాళ భీమేశ్వరుడు అని పెట్టాడు మా అన్నయ్య. అది గంగలో ఉన్న భీమేశ్వరుడు అని చెప్పేసి నీరు వరకు వచ్చేస్తుంది. స్వామి ఆ బొట్ల వరకు మునిగిపోతాడు, అమ్మవారు మునిగిపోతాడు. ఏంటయ్యా దుస్థితులు ఎగనేస్తా ఉంటే నన్ను కాపాడుకుంటాను. ప్రతిష్ట అయిపోయింది. ఒక లింగమే ఉంది, దిమ్మలో వస్తారు, ఇంకేమీ లేదు, చుట్టూ చూసే ఏంటి నువ్వు ఇప్పుడు ఎక్కడ చూసినా లింగం ఒక్కడబట్టి అమ్మవారు ఉండాలి కదా పాల్గొట్టం అంటే తర్వాత వస్తుందండి. ఈ తర్వాత చిక్కేటి మేము అది ఈ మీరు ప్రదర్శించారు ఇంకా ఆవిడని అమ్మవారిని ప్రదర్శించారండి. అమ్మవారు చండీశ్వరుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుమార్తెలు, మరి ధ్వజిస్తాము సోమిత్కర 50 అడుగులు కట్టాలి. ఏకాలి అడవిలో వెళ్ళి ఆయన చూపించాడు. అది ఉంటే ఉందా ఆ చెట్టు. మరి ఆయనే చేయించుకున్నాడు, తెప్పించాడు. 2 ట్రక్కుల మీద వేసాం కదా, 2 ట్రక్కుల మీద వేసాం. 3 రోజులు పెట్టింది అక్కడి నుంచి రాలేక అడవిలో వచ్చేది. ఇక్కడ ఎవరు వచ్చినా
ఓ దండం పెట్టుకున్న అభిషేకం చేయించుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. సంతానమే కాదు, వివాహం కాదు, ఉద్యోగం కాదు. మనస్ఫూర్తిగా స్వామి మాకు ఎలా ఉంది, యాభైలో ఉంది, పిల్లలు లేదు, కళ్యాణం అవ్వలేదు అంటే అది పని మొత్తం చేయాలి.